music. కొద్దిగా జర ఈ మిర్రర్ మీరు సాఫ్ చేసుకుంటుంది కొద్దిగా జర ఆగడ మిర్రర్ ఉన్నది చూడు జర సాఫ్ చేసుకో. నమస్తే ఎరన్నా తమ్మి సుబ్బు అంత మంచిగానా? ఇక అన్న మరి నువ్వే ఇప్పుడు ఎందుకంటే ఇక చెప్తే కానీ ఇదివరదాకా నేను పిల్లలతోటి నాకు బాగా ఇబ్బంది అయిపోయింది. పట్నం బోర్డు నెలకోసారి పట్నం బోర్డు వచ్చులు చేసుడు నా నుంచి అయ్యేటట్లేదు. ఎటువంటి నువ్వు చేసుకోవాలి ఈ పాపకి నీకే పాలకిస్తా నువ్వే చేసుకో. ఏమైనా పైసలు కావాలంటే అప్పుడు ఇప్పుడు నీకు అందిస్తాను నేను పెట్టి వాళ్ళకు చూసుకోవాలన్న. ఇక నువ్వు తప్ప ఇక పక్కపోయి నువ్వు తప్ప ఇవ్వాలి వస్తారన్న. ఇక నువ్వే నువ్వు దిక్కు ఇక అన్న నీ పొలం నేను చేస్తాను. ఎందుకంటే మనం గెట్లు ఆనుకొని ఉన్నాయి కనుక అన్న ఇప్పుడు దున్నుయాలే మొదలు పెట్టినావా? ఇవాళ పొద్దుగాల ఏడు చేస్తాను పొద్దున మనం నిన్న దున్నిచ్చిన ఇక ఇవాళ మీ వదిన ఇంటికాడ ఉన్నది ఎగిలి వాడగా లేచి వచ్చిన అన్న. ఇక ఇట్లా రాగా నువ్వు కనిపిస్తున్నావు తమ్ముడు దొరదగిన మీరు వదిన కలుసుకుంటే ఇది కాదన్న ఇటువంటి ఇంకా 50 ఎకరాల్లో దున్నగలుగుతారు మీరు. అంతా నీ దయతమ్మి ఇక గట్లనే కదా ఇక నీకు తెలియనే ఉందని అంత తెలిసిన నువ్వు అంటాను కనుక దుంతపో తప్పకుండా ఈసారి నేనే పాలకి చేస్తా. సరే అన్న. పిల్లలు ఏముంటారు తమ్మి? పట్టాలు ఉంటారు వాళ్ళు. ఒకడు 12 చదువుతాడు, కొడుకు 11 చదువుతాడు. ఇక వాళ్ళకి గది నాకు తిప్పలవుతుంది బాగా. వచ్చుడు పోడు బాగా ప్రాబ్లం అయితే ఇప్పుడు ఇబ్బంది అవుతుందన్న. పలికాడికి ఒక్కడే వచ్చినావా? వచ్చారు వాళ్ళు వస్తారు వాళ్ళు కూడా వచ్చారు. నాట్లు కూడా ఎత్తున్నట్టున్నారు. నాట్లు వేయించినా వాళ్ళు కైకిలో లేడ దొరికిరా నవ్వులో దొరికిరా. మళ్ళీ ఎల్సనపల్లి నుంచి తెప్పించిన బూరిపల్లి నుంచి ఆ నుంచి 10 ఈ నుంచి 10 మంది వచ్చారు. వాళ్ళకి ఇక దగ్గర నుండి చెప్పిస్తాను సరే అన్న నా పొలం కాడికి పోయి మరి చూస్తుంది చూసుకోవాలి సరే అన్న మంచిగా ఏం రంజు పెట్టుకోవద్దు. తప్పకుండా తప్పుగా చూసుకుంటూ పోవాలి. ఇక నువ్వు నాకు రన్ చేయలేదన్న అందుకని నీ పేరు చెప్తాను. నువ్వు కావాలని తప్పకుండా పంపిస్తాను. నేను పంపిస్తాను తప్పకుండా. తమ్మి రవి జర మంచిగా బెర్రలు గిర్రలు అని చూసుకుంటుంది. అగో అయిలన్నా గిడ కూర్చున్నావేమే? ఏంద్రు ఈ డబ్బా పట్టుకొని పోతున్నావు ఎట్రు? మా ఎర్రబా వస్తాడా ఎట్లకెళ్ళి? ఈయనంగా ఎర్రబా వస్తాడా ఈయన కూర్చున్నారా? వస్తాడా ఉంది కదా. ఏంద్రు ఆ బాటలు? అగో నీళ్ళు ఇద్దామనుకుంటే అగో నీళ్ళే ఇలా చేసి ఎవన్నా మతి పాడుగాను ఇలా నీళ్ళు ఉన్నాయని మా ఎర్రబా వస్తాడని నీళ్ళు ఎత్తి ఇలా నీళ్ళు ఏం లేవు ఏనేం పోతా ఇలా పోతున్నానే. మా ఎర్రబా వస్తే రాలేనని చెప్పు సరేనా? పోతున్నా పోయిరా పోయే. ఓ రైలేష్ ఏందేరన్నా? అరే జాక్కుంటా ముసుకెందుకు కడుకుంటున్నారా? ముసుకేం లేదే, మీ చెల్లె ఫోన్ చేసిందే. ఏమంటుంది? జర వాళ్ళ వదినకు గాజులు బియ్యం పోతా అంటుంది. అవు గాని వారే ఇంకా పైసలు ఇవ్వారా? ఇస్తానా ఎరన్నా ఇత్తనే. పైసలు ఏడిపోతాయని 6 నెలల పొద్దు అవుతాదిరా. ఏడిపోతాయి ఎరన్నా ఇత్తనే. 2 రోజులు ఇత్తనే. ఏడిపో పైసలు ఎప్పుడైనా రేపిస్తేనే మాపిస్తేనే జర ఖర్చుల పడ్డనే. జర బియ్యం పోసేది ఉంది అవి పోయింది. అవి అయినాక ఇత్త తీయరన్నా. ఏడిగో పైసలు నీ మాసరా ఏది గాజులు పోతుండే. మీ చెల్లె పోయి వచ్చినాక ఇత్తది నీ పైసలు ఏడిగో 2-3 రోజులు ఇత్తది. పొలం కాడి పోయేస్తా అట్లా. అన్ని లంగ ముచ్చట్లు ఉన్నారని ఏడిపోతాయి తీసుకుంటారు ఎరన్నా. అయ్యో ఈ ఎర్రన్న ఏమైనా కంట్లో పెట్టుకుంటాడు. పైసలు ఇవ్వకుంటే ఏంది? తీసుకుంటారు కానీ ఇచ్చేటప్పుడే దుఃఖం మనకి. ఇంకా చూడు వాని బీక్కం ఏముండదో. వీడెవడు? వీడు బామ్మారిది. బాబా నువ్వు గిడున్నావేమే? ఏంద్రా గిడువన్నావు? గిడికి వచ్చినవేమే? ఎందుకు అన్నావు నువ్వు? మీ ఇంటికి వస్తేనేమో మీ అయ్య తిడుతూనే ఉన్నాడు. నా అక్కున్నదని పోతే ఇంత బుక్కడ అన్నం పెడతానని అంటే అక్క సుతం పెడతలేదు అన్నం. నువ్వు తిడుతూనే ఉంటావు, అయ్యే తిడుతూనే ఉంటాడు. ఇంటికి రాను నేను ఎక్కడ రాను. నిన్నేమనుకుంటా బాబా? అవురా బాబా నీకు బాగా రేషన్ పొడుచుకొస్తుంది. అవును కానీ బావా మీ ఇంటికి వస్తే మీ అయ్యకి నాకు పడుతున్నా అదే పాము ముంగేసి వాళ్ళు ఉన్నాం మేమిద్దరం.
ఇంటికి రానేనే రానిత్తలేడే. అవురా బావా నీకు బాగా రేషన్ పోసుకొస్తుంది. నీ అక్క పొట్టిది అట్లా మాట్లాడుతుంది, నువ్వు అంతకన్నా పొట్టి నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు. బాబు మాట్లాడుతున్నాడు ఎట్లుండాలరా? ఓ నెలకు రావాలి, లేకుంటే 6 నెలలకు రావాలి. దినం తప్పించి తినం వస్తారా? తిండి కొంచెమే కదా బావా. మరి వచ్చినప్పుడు రేషన్ పడద్దురా. మరి మీ అయ్యా తిడతాడు బావా. తింటాడా? వాడు ఏమవుతుందిరా? మీ అక్క తింటే నేను పడతలేనా? అవు బా మెల్లవెళ్ళవే. అంటే తాగింది నేనా నువ్వురా? నువ్వు మెల్లలేవా? నాన్న మెల్లలేవా అన్నా? అయ్యో బాబు. ఏం తమ్మి వెళ్ళేసి ఏం గురుక్కుంటున్నావు తమ్మి? ఏం లేదు, ఎర్రనకు పైసలు ఇచ్చేది ఉంటే ఒక్కటే గులుగుతా ఉన్నాడు, ఇజ్జత్ ఇస్తాడు. అయ్యో మరి ఎర్రనైతే మంచివాడు, మరి అట్లా గులిగే మనిషి కాదు మరి. ఏమున్నదే పాడై ఊకేనన్నా తీసుకొని కాల పెడితే నా పెళ్ళామేమో కోడి బియ్యం పోయాలి అది ఇది అని ఊరుకుంటూ చెప్తా నువ్వు బాధపడ, నేను చెప్తా. ఇంటిపోకనే పోయిండు. సరే సరే పొలం పోయేస్తానే కదా నేను పోతా, కలుతా ఎర్రన చెప్తా. ఎప్పుడు జర పుణ్యం ఉంటుంది. చెప్తా తమ్మి, నువ్వు బాధపడకు, చెప్తాది. వానలు చల్లకుండా వచ్చేటే వచ్చినాయి, మళ్ళీ పోయినాయి. ఎండలు అంటే ఎండలు కొడుతున్నాయి. బజార్కి పోయి కూరగాయలు కొనుక్కరామన్నా కోళ్ళు సతాయిస్తుంది. పోయి చూస్తే ఏం కూరగాయలు కొనుక్తున్నాయి. పట్టపోతే పట్టలేదు, అడ్డగోలు ధరలు పడుతున్నాయి. పోతే కొరివి అడగపోతే అది అన్నట్టుకున్నది. ఏం కొందామన్నా అన్ని పుచ్చిపోయినాయి, పాడిపోయినాయి. ముసలి దానికి చేత కాకుండా అయింది. నా పానం తింటాడు కొడుకోళ్ళు. ఏమో పోయే మామ అని కూరగాయలకి ఎమ్మడి పెడుతుంది. ఆడేమో పట్టించుకోడా. బాబా బుజ్జి ఉన్నావా? ఇక కూరగాయలు తెచ్చినావా? ఉన్నా. ఏం కూరగాయలు అడ్డగోలు ధరలు పడాయి. ఏం కొనట్లేదు, ఏం తీసుకున్నా. ఏంది మామ ఎటు పోతే అటే నా గింత సేపా? ఏం చేయాలి బిడ్డ? నాకు తడుకుంటా మెల్లగా పోతే పోతా రాలేదు. నీ కొడుకు బైకాడికి పోయిండు పొద్దునగా ఇంతవరకు రాలే. నిన్ను కూరగాయలు పంపితే ఇప్పుడు వచ్చినావు. ఎప్పుడు ఉండాలి నేను? కూరగాయలు తిరగంగా అన్ని ఎత్తిపోయినాయి, కూర్చిపోయినాయి. అడ్డగోలు ధరలు ఏది కొనట్లేదు, ఏది తట్టలేదు. కొనపోతే కొరివి అడగపోతే అడిగి ఇంకా మళ్ళీ ఏదో వండుకోబిడ్డా. సరే వండుతాడు. వాడు వచ్చారు దాదా వండు. వెళ్ళవరా బాబా మీ అయ్య తమ్మలే ఉంటున్నాడు బాబా. నేను రాను బాబా. వాడిని ఇడిచిపెట్టే తోక ఉంచుకొని ఉంటాడు. వారాన్ని 4 రోజులు ఈయనే ఉంటాడు. రాను బాబా. అయ్యే రాని ఏ రోడ్ ఎరువైనవురా? అది ఎంతసేపు బాగా గమనింటే ఏం బాబా చాలు ఏం చేస్తాను నీకు ఏం లేదు సంగతి. ఎందుకు తెలుసా? ఏందే బాబు ఊళ్ళో ఏమైతుంది? ఏమైతే నీకు ఏం అర్థమవుతుందా? ఏదైనా ఎటువంటి వా పట్టించుకుంటుందా? నీకు చెప్పే పదాలు ఊరుకోండి. ఊళ్ళే వడ్డ మాత్రం చేయడానికి ఊరంతా ఎగబడి పోయి ఆడికి గాజులు పెట్టించేస్తారు. మీరు ఓరైతుంది ఆరైతుంది దాన్ని రమ్మన పోతుంది. ఆ చెల్లె గాజు పెట్టి పోయి దాని పోయి పెట్టా పోనీ. సరే మామవుతుంది పోనీ. మామ ఇంకా ఏమంటలేవేందా అని చూసిన అన్నావా? ఎంతసేపు ఆడబిడ్డ ముచ్చట్లే. అయినా ఆమె ఉన్న కోటీశ్వరరాలు మమ్మల్ని ఏడగా అంటది చెప్పు. ఒక్కనాడన్నా అన్నాను ఫోన్ చేసిందా? మాట్లాడిందా ఎట్లున్నా అని? మొన్న జ్వరం వచ్చి పన్నావు, కనీసం ఎట్లుందని అడిగిందా? నా తమ్ముడు మీద ఎడుతున్నావు. గొడ్డటి చాకరీ చెప్తుండు. ఎంత తింటాడు? 4 మెతుకులు తింటాడు. మనం బాడేసి అంత కాదు. తప్పుడు ఏమైందయ్యా నువ్వు? కొత్తగా కాదే పూజ వాళ్ళకి చెప్తే మనం చెప్తాం కానీ మనం చెప్తాం చాలు. నీకు నువ్వు చేయవా? అట్టే ఆడపిల్ల తీసుకొని పోరా. నీకు ఎందుకు అయితే బాధ ఇద్దరు చూడండి ప్రాణాన్ని వస్తా. ఏమయ్యా ఏమయ్యా మీ చెల్లా కోటీశ్వరరాలు. మనం పోతే ఆమెకు తూగం. మనం చప్పుడేక ఆ ఫోన్ ఏదో చెయ్యి, గాజులేదో ఈయనే పెట్టిద్దాం. ఇప్పుడు అన్ని అట్లా
ఏందే ఏమో అవసరం లేదు మొన్న అంటే నీకు రసం వస్తుందా నా ఫోన్ తేపో మరి ఫోన్ చేస్తా రమ్మందాం బాబు ఫోన్ చేస్తా బాబు ఎట్లా చెప్తా అట్లే సరే మామయ్య నువ్వు అన్నట్టే చేద్దాం సరేనా నాకెందుకు కోపం మామయ్య నీతో మాట్లాడుతున్నా నేను అన్నమాట అంటే ఉండి ఇరిచి పడిపోమన్నారంట అన్ని నాకే అనురి హలో అన్నా చెల్లె అన్నా మంచుకున్నావా మంచిగా ఉన్నాను నన్ను మంచుకున్నావా బాగున్నాడా ఇంట్లో లేడన్నా బయటకు పోయిండు సరే సరే నేను వదినే బాబు వదినే మరదల్లో కాదులట కదా ఇంటికాడ బాబు లొల్లు పెడతాడు పోయి చెల్లె పెట్టిరా పోయిర్రా అని ఇగో బాబు మాట్లాడుతాడు ఒకసారి మాట్లాడు రేపు వస్తాం ఇగో బాబుతో మాట్లాడు అంత మంచిగా ఉన్నా పిల్లలు ఇట్లా ఊరంతా వస్తారు రాడిపోరాలు మాత్రం పానం కొట్టుకోవాలి అవ్వకం జాత మూలకు పండి నాకం కాలు లెక్క లేవే ఒక్క పూలు వచ్చుకోండి ఇద్దరు మూడు పురాణం పట్టుకొని ఏ ఆగు అది రాదంట మమ్మల్ని అదే మీరు కలిసి చూసినా కావాలి అందరు లెక్క దునియా అయ్యో మామయ్య ఎందుకు రేనా బాగున్నవారా ఏం లేదు రేనా మా ఊళ్ళో అందరూ వదిన మరదల గాజులు పెట్టుకుంటారు కదా నేను మీ అన్న వద్దాం అనుకుంటున్నాం నీకు ఒక ముచ్చట చెప్దామని ఫోన్ చేసినాం అంతే మీ బాపదేముంది ఎప్పుడు అట్లే మాట్లాడతాడు పట్టించుకోకు నువ్వు ఆ మాటలు సరే రేనా అంత మంచిదే కదా సరే రేనా వస్తాము పెట్టేయి ఏంది మా అమ్మ నువ్వు ఫోన్లో చెప్పుడు అవసరమా ఈడైనా ముచ్చట్లన్నీ ఏమన్నా వస్తుందా నీ బిడ్డకి చెప్పుకుంటే ఉండేది ఈడ తినేది ఈడ బిడ్డ పాట నా మొగుడు చక్కలేక నిన్నానుడేముంది ఏమైనా నా తమ్ముని మిన్న పడేడు బుర్రి లేవు ఇంకెందుకు కూర్చున్నావు పోదాంపా తయారుగా పో వీని మేపో వీనికి దండం పెట్టిపో నేను మారుతా కానీ అందరు రండి పెడతా కూడు వండినా పో పో కడకపో మళ్ళా మామా నువ్వు కూడా కడకపో బువ్వ పెడతా అయ్యో నేను తెచ్చింది అంత గంగలమైంది అంత నీది నీ కొడుకుదే దారా పెడతా నాడు ఎప్పుడు వాడు పెడతాడు రాయ్యా బాబు నువ్వు కూడా బుక్క తిందుపా తినకపోతే ఊకుంటా ఎట్లా కలిసి తినాల్సిందే అదే పెట్టాలి పంపించారు పంపించే పెట్టి ఇప్పుడు ఏమేమి పెట్టలేదు చెల్లకు ఏముంటుంది అందరు అడుగు అడగరాదు అడగదు దొరకదా మా ఆయనకి ఎంతమంది అడుగుతుంది కోడ దొరకదా ఈ చేతులు అవుతుందా అది మాటయే కానీ అది అన్ని ఏమేమి మంచిగా పోయినా మంచిగా అనిపిస్తుంది గాజులు ఇంత చీరలు ఇంత స్వీట్లు ఏమన్నా ఇంత పసుపు పెట్టి వస్తే అయిపోతుంది కానీ ఏముంటుంది తెలియకపోతే ఏమన్నా ఊళ్ళో అడుగుంది సరేనే నలుగురు చెప్తే నా పద్ధతి నడితే అయిపోయి ఒక్కడే బిడ్డ నువ్వు ఇద్దరు నాకు పుట్టింది కడుపులా చెల్లె నువ్వు బాగా కోడలు నలుగురు మంచిగా కలిసి మెచ్చి ఉంటే నాకు సంబరం నాకు నిమ్మనం సరేనే వస్తున్నావా లేట్ అవుతుంది అయ్యో నేను ఉరుకులాట పాడుగాను తిందా ఇక తినేదాన్ని బజార్లో పంపుతాను కొనుక్కొని వస్తే సామాన్లు అవుగాని వాడు సుభాష్ కలిసిండే అప్పుడు కూర్చో నీకు ముచ్చట చెప్పుడు మర్చిపోయా అయితే తమ్ముడు హైదరాబాదులో ఉంటాడ కూతురట అలా బిడ్డకి కొడుకు కూడా అన్న చదివిస్తాడట అన్న నీ పక్క పొన్న నా పొలంగానే మరి ఈ సంవత్సరం నువ్వే పాలు చేయ అన్నది మరి చేద్దామా కాదు మనకు మాట కూడా చెప్పిన వాడు హైదరాబాద్ వచ్చేటప్పుడు అత్త అన్నాడు అన్న ఇంటికి వచ్చి పోతా అన్నాడు మర్యాద పక్క పని అది ఉన్నట్టు ఇది ఉంటాయి పోయి నాగరాన్ని పెట్టాను ఎట్టు పెట్టి వేసాం పెట్టాను టాక్టర్ పడితే వాడేస్తుంది కైకిలో వేసుకుంటే మందం అట్టు వేసుకొని నీ పొలం కొనుక్కోటి ఆ పొలం బాగా చెప్పాలి పుట్టిన తిన్న కట్టెలు బిడ్డ మీరు కట్టెలు చేసుకో బిడ్డ ఇట్లా ఈ విధంగా చేసుకొని బతకాలా అదేనే వాడు కూడా పాపం తమ్ముడు సుభాష్ పదహారు పని కాదు ఇంకా ఈ విధంగా చేసుకో వండించుకో ఇట్లా అమ్ముకుంటే మరి వాడిని కూడా ఫోన్ చేయమంట ఎట్లా పట్నం పోతాడు ఇక ఈనంగానే పోతారా వాడి కార్లో పోదాం ఇక ఏది చెల్లకు గాజులు అవి పెట్టా ఫోన్ చేస్తా
అయ్యో ఏరి ఇంకా మా అన్న వదినే పొద్దుగాలనే వస్తామండ్రి ఇంకా వత్తలేక పైరి. సరే నేను పని చేసే వరకన్నా వస్తారేమో. గిన్నెళ్ళాయి నా పెళ్ళై ఒక్కనాడు మా అన్న వదిన వచ్చింది లేకపాయే. ఇప్పుడు వదినే మరదల్లా గాజులు అనబట్టి వస్తుందా మా వదినే? ఏదో మా అయ్య తిట్టచ్చు, తిట్టిన భయానికి మా అన్న ఫోన్ చేసి గాజులు పెట్టిస్తాం రా చెల్లె వదినే మరదల్లా గాజులు అని అంటారు, వదిన నేను వస్తా అని అన్నాడు. మా వదిన రానిస్తుందా గయ్యాలది? ఆమెన్నాడు రానియాలే. ఏమో వస్తారో రారో, వస్తా అనుకున్న వాళ్ళు ఎప్పుడైనా వస్తారు. గిన్నెలా ఎన్నడన్నా మంచుకున్నావా అని చేసిరా నాకేమన్నా ఫోను? ఎప్పుడు చేయరు. ఏంటట్లా ఎట్లా కూర్చున్నావు? ఏంది ఏం కావాలి నీకో? రందితో కూర్చున్నావు ఏమే? ఏం లేదు. అన్నాడు నాకు ఆకలి అవుతుంది అన్న మీద. ఇవరి దాకా బట్టలు విండి ఆ పని ఈ పని చేసిన నాకు చేతులు అన్ని నొత్తానే. పో ఇంట్లో పోయి కూర్చోపో, మా పెడతా గాని. హలో అన్నా ఎరన్నా చెప్పే అన్నా చెప్పే. అదే అన్న వస్తున్నా, ఇంటికే వస్తున్నా. ఇక బాబుగానే మాట్లాడదాం ఆ విషయం, మన పొలం విషయము. అట్లే నేను కూడా పట్నం పోయేది ఉంది ఇప్పుడు. జరైతే పట్నం పోదామనే తయారైనా ఇక మన ఎల్ఐసిని తీసుకొని వస్తున్నాను. అటే వస్తున్నాం మన ఇంటి దిక్కే. వస్తున్నామన్నా వస్తున్నాం. మీ అన్న వదిన వస్తా అన్నారు కదా, వచ్చిరా? వస్తురా? ఏమో మా అన్న ఫోన్ చేసిండు వస్తా అన్నాడు కానీ మా వదిన రానిస్తుందా గయ్యాలది? ఏడ రానియాలి? గిన్నెల నుంచి ఎప్పుడన్నా ఫోన్ నన్ను వేపించిందా? ఆమె ఎడ రానిస్తుంది నన్ను? మా అన్నను రాని. అది సరే నాకు తిప్పాను, బయటికి వేస్తా. సరే పోతే కానీ చెప్పండి రా. మా అన్న వదిన వస్తే నాకు ఒక్కదానికి ఇబ్బంది అవుతుంది, వంట చేసుడికి ఉన్నది. జర చెప్పండి రా. ఇంకా వస్తలేరు మా అన్న వదినే. ఉన్నాడా మరి రన్నా? ఎవరైనా ఉన్నాడంటవా? దా లేష్ బాయ్. ఎరనా తమ్మి రాండ్రి అన్నా, ఎరనా ఉన్నావా? తమ్మి బాబు నమస్తేనే. కూర్చో తమ్మి. దా సీను దా అయిలేష్ దా. నేనేనే. అంతా మంచిదే బాబు. అందరు మంచిగా ఉన్నారు బాబు. సరే బిడ్డ బాబు ఆగే వెళ్ళేసు. మొత్తం కదా సుభాష్ చెప్పినారు, నేను అన్నయ్య మాట్లాడినా. సరే తమ్మి, బాబు మన దగ్గర కొన్ని చేపదలు తీసుకున్నాడే, ఇక పొలం కాడ కలిస్తే మందలు ఇచ్చిన. సరే తమ్మి, బాపుకు నేను చెప్పిన రాగానే నిన్న చెప్పిన ఇక నువ్వు అత్తవారు కూడా చెప్పిన. అందుకే ఇప్పుడు ఇంటికి దగ్గర రమ్మన్నా. బాపు సుభాష్ది కౌలుకి ఏమంటాండి? చేయన్నా? అయితే ఏమైతుంది బాబు, పిల్లలు పట్టణంలో చదువుకుంటారు. నాకు ఇక ఏడాదికి 4 సార్లు ఊడు వచ్చుడు నాకు జర నిలుతలేదు. పక్క పొంటి గట్టి కలిసింది అని చెప్పి అన్న అయితే మంచిగా చూసుకుంటే జర నమ్మకం నాకు. ఇక మరి చూడు ఆలోచన చేయరు. అవునే ఫోన్లో తీసుకోకపోతే దీనికి ఎప్పుడు గొప్పగా ఉంది. సరే మరి చేసుకుందాం. తమ్మి రాండి కార్లో పడుకురా.
పాడుతాను ఓ మంచి పని అయిపోయింది ఇక్కడికి వచ్చిన. కారు పక్కకు పట్టుర్రి ఇటు పెడదాం పక్క పెడదాం. రాయా రెడీ అయినావా తయారైనవా మామూలు రేపు పాయే పోయి వెనక కూర్చోపు మెల్లారా మెల్లగా తీసుకోపో బాబుని బాబు బాబు అవ్వకి అయిపోతా చెప్పు అవ్వకి అయిపోతా బాబా అబ్బో పైలం పైలం చెల్లకు గాజులు పెట్టేస్తాం బాబా పైలంగుండే చెల్లి గిన్నె వచ్చిన దగ్గరికి వచ్చిన ఏం కనిపించేదే కనిపించేది ఏం పని చేస్తాడే బాగా ఆయనకేంది బిల్డరు సుధార్ పని చేస్తాడా ఏం పని చేస్తాడా అట్లనా ఏ బిల్డరా ఎంత పెద్ద మంచిగా జోరుదారు ఉన్నది. మెల్లే దిగు జరా. అయ్యో దిగరాదు ఏ సాయి? లేనా దిగు ఇవి పట్టుకో మెల్ల మెల్ల బాబుని పట్టుకోరా ఎవరు వారి ఇక బిడ్డింటికి వచ్చినట్టే అయ్యా తండ్రి ఖుషి అయిపోతాడు. ఇగో సుభాష్ అన్నా నా పెళ్ళ అంటే దొరికేనా మీ చెల్లెళ్ళ ఇంటికాడ మనం కార్లో దిగినాం అచ్చా కార్లో వచ్చినాం అంటుంది మరి కాదు చిన్న ఉంటుందా చెల్లి అనే దానికి మెల్ల 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 పెద్ద మనిషి అయితే బాగా ఖుషి అయిపోతాడు. అట్లానా అయ్యో మా బావ ఇల్లు అది అదే అదే మెల్ల మెల్ల బాబు జాగ్రత్తరా అరే నీకు ఇక్కడ కూడా పిల్ల అవసరం ఆడా లగ్గం చేద్దాం పోయి మీ అక్క మాయేస్తుంది కొట్టక్క నీకు ఇప్పుడు అగో రేణుగా కనిపిస్తలేదు చెల్లె అగో బాగా వస్తాడు బాగుంది చానోళ్ళు కలుసుకున్నట్టు ప్రేమ వాళ్ళని చానోళ్ళు కలుసుకున్నట్టు చెల్లె మంచిగా అయ్యో ఆగరాదే బాబు తుర్తయిందా చెల్లె నువ్వు తుర్తయినా అదే అన్నా నా పెళ్ళయి ఇన్నేళ్ళు అవుతుంది మీరు వస్తారు అనుకోలేదే వదిన భర్తల గాజులు వచ్చుడు నయమైంది మీరు వచ్చిర్రు ఇన్ని రోజులకు కలిసినాం ఇప్పటికైనా మంచిగా ఉన్నామే అన్న ఇన్ని రోజులకు కలిసినందుకు అయ్యో రేనా గంత మాట ఎందుకంటున్నావు? నేను ఎప్పటి నుంచో చెప్తున్నా మీ అన్నకు పోదామని కానీ మీ అన్నకు పని ఉండి రాలే గంతే. ఏం జరిగినా కార్లో తీసుకొచ్చింది ఎన్నట్లేదు మీ వదిన ఇంటికి. ఇగో రేనా బస్సులు ఎక్కించుకొస్తా అన్నాడు. అసలే మామయ్య కళ్ళ నొప్పులు. ఆ బస్సు ఎక్కాలి, ఆడ దిగాలి, ఇరుకిరుకు, మళ్ళీ ఆటో ఎక్కి రావాలి. మీ బాబు కోసమే కార్లు వద్దామన్నా. పాపం సుభాష్ వచ్చిండు కదా, ఈ దాకా అయినా వాళ్ళకొచ్చిండు. కలిసి ఉంటే చాలు. ఏం కత్తి మామయ్య రేనా నా బిడ్డ ఉంటదే కదా అన్న అంటది. వస్తారేమో అని పొద్దు నుండి ఎదురు చూస్తున్నానే బాబు, ఇంకా కూడా వస్తలేరు అని చెప్పేసి చూస్తా ఉన్నా. ఇప్పటికైనా గిన్నెళ్ళకి ఇప్పుడు వస్తురు అంటే ఇంకా కూడా ఎదురు చూస్తున్నా. మీరు ఇప్పుడు వచ్చి అన్న పోయి బాయ్ కాదు చదువుకోవాలి, ఇంటి చదువుకొని మాకు అట్లా అవ్వకింత వండి పెట్టి నాకు ఇంత తీసుకొని వస్తున్నాడు వస్తున్నాం కాదు. సరే చెల్లె ఇప్పుడు ఏమి ఆదా మునిగిపోయింది ఏం కాదు మాత్రం మనసులో ఏం పెట్టుకోకే పో ఆ షాప్ తీసుకొచ్చాడు. మామా నువ్వు అట్లా కూర్చో బాబు. ఇగో రేనా ఏదో మాకున్నంతలో మేము తీసుకొచ్చినాము. మీ స్థాయికి మేము తేలేం గాని మాకున్నంతలో తెచ్చినాం. ఏమనుకో పిల్ల. అరే చెప్పాలా, నువ్వు ఉండరాదయ్యా. నీకేమేరకు ఆడోళ్ళ ముచ్చట
మీరు వచ్చిన గొప్ప ఇన్నేళ్ళకు. ఏది వచ్చినా సరే. చెప్తున్నా మామయ్య, నేనేం అంటలేను. ఏమయ్యా దా పెట్టి లే అవరు జరపేనవే. ఇక మామయ్య తెచ్చి. పొలానికి తెలియదు ఆ బిడ్డ అయ్యో మామయ్య, తెచ్చినా కానీ ఇంటికాడ మర్చిపోయినా. ఇది పైసలు పెట్టింది ఏమయ్యా కొందాం మరి బట్టలు కొందాం. అల్లుడా నీకు డ్రెస్ తెస్తా కొంత ఆయనక మీ అయ్యా బో పెట్టినాక మేము తీసుకొస్తా. పెట్టు, చెల్లెకి పెట్టు, బొట్టు బొట్టు పెట్టయ్యా. చెల్లెని చూసిన ఆగంలో అన్ని మర్చిపోతున్నావు కదా. నువ్వు చేసిందే కాదు అంత కథ. రేనా ఇది తమ్మునుకు ఇగరా. అది జరుగు. అయ్యో అటవులే ఏ తిన్నాకనే పని ఉన్నది. కొత్తిల్లు మళ్ళీ చూస్తా బావద్దా అన్న పెట్టరా. అదే పెట్టు మామ, ఆడికి వెనక అన్న అన్నే పెట్టు. గిట్ట నిమ్మలం అనిపించే బావ మంచిగా అరుచుకుంటాడు రా. ఏం సంగతి అన్ని తెచ్చినావా? తిని మళ్ళీ పోవాలి, తొందర పోవాలి. చెప్పరా పెడుతున్నా. చెల్లె కొద్ది పెట్టరా. చాలు 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 ఎక్కువ ఏ పెట్టింది వీడికి. సరేనా అన్న? సిగ్గుపడకు. మరీ లేదమ్మి. మీరు దూరం పోతారు కదా, అందుకే ఉండి తిరిగిపోతాను. అందుకే అయ్యో ఏమైంది? మీ చెల్లి ఇంటికి వస్తే మటన్ తెస్తావా, చేపలు తెస్తావా, చికెన్ తెస్తావా అని అంటది మీ బాపు. చూడు పచ్చి పులుసు పోబెట్టి. అయ్యో గంతే సెలవుని కసుకొచ్చడు. ఉంటాం సాయంత్రం దాకా ఉంటాం. గుసగుసలు చెప్తున్నావు. మీ నాన్నని తిను చెప్పనా అని అంటున్నా. మంచిగా తిను అంటున్నారా? నాకు మా ఆయన పడ్డ తీవదనే. ఏదైనా సరే సాయంత్రం పెడతాం. ఇప్పుడు వేరే వాళ్ళతో చేయించినాం, మాకు టైం లేక. మీరు అనుకోని పప్పుసారి చేయించిన. సాయంత్రం దాకా ఉండం రేనా, పోతాం పనుంది బాయికాడ మీ అన్నకు. ఎందుకు వదినే రాక వచ్చిర్రు. ఇవాళ ఒక్కనాడు ఉండరు, రేపు పొద్దున పోదురు. ఇక ఇప్పుడు ఇంకా కమ్మగా పెట్టింది, రాత్రి ఇంకా కమ్మగా పడుతుంది. తిను సరేనా అన్న? వదిన మాటలు ఇట్లా పట్టుకొని నువ్వు పోయేవు. సాయంత్రము నేను అన్ని తీసుకొస్తా గానీ ఇవాళ అయితే ఉండే అన్న. ఎందుకు తీయే? ఈ పప్పుసారే మంచిది. ఇవాళ నీకు ఎన్నట్లేంది. 5 లక్షలు నీ ఇంటికి రాక వచ్చినావు. 12 మందల గాజులు తెచ్చినావు. నువ్వు ఎప్పుడు నిన్ను 100 ఏళ్ళ ముత్తెత్తనంగా ఉండనే బావ ఎందుకు కట్టబెట్టున్నావు? ఇయ్యాలనే సుభాష్ తమ్ముడు కట్టుకొని వచ్చిన తమ్ముడు కూడా పొలం మన పక్క పొలం ఉన్నదానే. ఆ పొలం కూడా నాకే పాలకే ఉన్నాడు తమ్ముడు. అందుకే ఇదే వచ్చినాం. లేకుంటే మీ వదిలే సంగతి నీకు ఎరికేనే. అందుకు అట్లా అంటే ఏం అనుకోకు, మనసులో పెట్టుకోకు, బావని ఇబ్బంది ఏం పెట్టకు. ఇప్పుడు మటన్ వద్దు, చికెన్ వద్దు. మీరు చల్లగా ఉంటే మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ వదిన మంగళ గాజులు వస్తాయి కదా, మళ్ళీ వచ్చినప్పుడు మటన్ చికెన్ మస్తు తీసుకొచ్చి పెరుగుతాయి. ఏమంటావే? అంతే అంతే. తృప్తేనా? ఇగో నీ తృప్తి అయితే నాకే. ఇదే మంచుకుంటుంది, గిట్లే తినాలే చెల్లె. సరేనా అన్న? ఇగో